రైతులకు జరిగింది, అలాగే పేద వర్గాలకు జరిగింది. పేద వర్గాలు ఇళ్ళు కూలిపోయాయి. ఇల్లే కాదు, అందులో ఉన్నటువంటి అన్ని సామాన్లు కేవలం ఒంటి బట్టలు మినహా అన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. అదే పద్ధతుల్లో విలువైన సామాన్లు, ఫ్రిడ్జ్లు కానీ, కొంతమంది బంగారం కూడా బయటికి తీసుకురాలేకపోయారు. మొన్న కసనాతండ పర్యటనకి మేము అందరం వెళ్ళాము. అక్కడ బంగారం కూడా తీసుకురాలేక హడావుడిగా ప్రాణభయంతో బయటికి రావడం జరిగింది. ఇటువంటి విపత్తు ఈ 100 ఏళ్ల కాలంలో ఖమ్మం ప్రాంతంలో మనం ఎప్పుడు చూడలేదు. భద్రాచలంలో మనకి అలవాటే, ఇటువంటి చాలా సార్లు గమనించాం. ఈసారి భద్రాచలం జాగ్రత్తలుగా, అంటే పైన వరదలు తక్కువ ఉన్నాయి, ఇక్కడ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ ఊహించినటువంటి విఘాతంలాగా ఊహించినటువంటి పరిణామం ఇక్కడ మనం చవి చూసాం. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. వరదలు రావటం అనేది అది ఎవరి చేతుల్లో ఉండదు, అది ప్రకృతి విలయం. ప్రకృతికి కోపం వచ్చినప్పుడు, ప్రకృతి ప్రకోపించినప్పుడు వరదలు వస్తాయి. కానీ వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యల కంటే వరదలు ప్రతి వర్షాకాలం ముందు ఒక ప్రభుత్వ యంత్రాంగాలు ఎవరైనా సరే వరదలు వస్తే ఏం చేయాలి అని ఒక అంచనా ఉండాలి. ఎక్కడెక్కడ వరద ప్రభావానికి గురవుతాయో, ఎక్కడ వాగులు ఉంటాయో, వంకలు ఉంటాయో, ఎక్కడ నదులు ఉంటాయో ఆ నదీ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ వరదలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ నదీ పరివాహ ప్రాంతానికి సంబంధించిన నదీ కట్టలు, ఆనకట్టలా, లేకపోతే మన నదీ బ్యాంక్స్ అంటారు కదా, ఆ బ్యాంక్స్ అంటే నది ఒడ్డు ఎక్కడ బలహీనంగా ఉంటుందో చూడాలి. చూసి అటువంటి చోట కరకట్టలు కట్టించుకోవాలి ముందే. మళ్ళీ ఆ కరకట్టలు కడితే ఇంకా వెనక వైపు తడుతుంది, అది కూడా దెబ్బతింటుంది. అందుకని చాలా జాగ్రత్తతో, అంచనాతో ఎక్కడ వరదలు వస్తాయని అనుకుంటామో, ఒకవేళ రాకపోయినా సరే ఎక్కడ నదీ పరివాహక ప్రాంతం బలహీనంగా ఉంటుందో వాటిని ముందస్తు జాగ్రత్తగా తీసుకోవాలి. అలా తీసుకోకపోవటం అనేది ప్రభుత్వాల వైఫల్యం. ఈ ప్రభుత్వం అనే కాదు, మరి ఏ ప్రభుత్వం అయినా సరే మనం చూస్తూ ఉన్నాం. ఇది వరద అనేది, ప్రళయం అనేది సహజం. ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి, అంటే మన సరిహద్దు అది ఖమ్మంకి, అక్కడ కూడా విపరీతమైనటువంటి నష్టాలు జరిగినాయి. అక్కడైనా ఇక్కడైనా మరెక్కడైనా సరే ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మన ప్రథమ డిమాండ్. ఒకవేళ ఈవెన్ ఎండాకాలం లాంటి చోట దుర్భిక్షం వస్తుంది, అందుకని దానికి ముందే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అన్నిటికీ ప్రణాళిక ఉండాలి. ఈ కాలం మారుతుంది, అంతా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. కొన్ని అంటే మన దేశ పరిస్థితులు వేరు, ఇతర దేశాల పరిస్థితులు వేరు కావచ్చు. కానీ ఇతర దేశాల్లో, బాగా అధునాతనమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటి ప్రళయాలు తక్కువ ఉండేట్లుగా వాళ్ళు ముందే అన్ని ప్రణాళికలు ఉంటాయి. మన దగ్గర అది లేదు. అందువలన ఇప్పుడు దీన్ని గమనంలో తీసుకుని మరెన్నో నష్టాలు ఇటువంటి జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఎక్కడెక్కడ మనం దెబ్బతిన్నామో, భవిష్యత్తులో మరలా అటువంటి వరదలు వస్తే ఎలా కాపాడుకోవాలి మనల్ని మనం అనే ఆలోచనతో వాళ్ళు